నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెర్రర్ థెరపిస్ట్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరైనా సరే టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగతంగా మీకున్న ప్రాబ్లమ్స్కి అంటే ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హౌస్ అంటే ప్రమోషన్స్కి సంబంధించి, ఎవరన్నా సొంత ఇంటికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో చాలామంది కొంచెం ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్కి మీరు ఏ క్రిస్టల్ని అలాగే ఏ స్విచ్ బోర్డ్ని మీరు అనుసంధానం చేసుకొని యూజ్ చేస్తే బాగుంటుందో కూడా మనం క్రిస్టల్ హీలింగ్ ద్వారా లేదా క్రిస్టల్ థెరపీ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలా మీకు సంబంధించిన ఏ క్రిస్టల్స్ని వాడాలి, ఏ స్విచ్ బోర్డ్స్ని వాడాలి తెలుసుకోవాలనుకున్నా సరే అంటే వ్యక్తిగతంగా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెర్రా హీలింగ్ కానివ్వండి, స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా క్లాసెస్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్లాసెస్ అనేవి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ వచ్చేసి మనకి జూమ్ సెషన్స్ ద్వారా కూడా మనం క్లాసెస్ అందించడం జరుగుతుంది. మీరు దగ్గరలో హైదరాబాద్ అనుకుంటే కనుక ఆఫ్లైన్లోనే డైరెక్ట్గా మీరు నేరుగా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఈ ప్రిడిక్షన్స్ మనకి జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కుంభరాశి టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము. కుంభరాశికి సంబంధించి ఈ వీక్లో ట్రావెలింగ్లో కానివ్వండి, మీరు వాకింగ్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే జిమ్కి వెళ్ళినప్పుడు, లేదా ఏదన్నా ఒక ట్రిప్స్లో ట్రావెల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని దెబ్బలు తాకే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓవర్గా జిమ్ చేయడం కానివ్వండి, అంటే ఏదైనా సరే మీ బ్యాక్ అంటే మీ స్పైన్కి సంబంధించి, లోయర్ లెగ్స్కి సంబంధించి, షోల్డర్ ఏదైనా ఇంజ్యూర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఏది కూడా ఓవర్గా చేసే ప్రయత్నం చేయకండి. ఇన్ కేస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ సరిపోవట్లేదన్నప్పుడు అది అక్కడితో ఆపే ప్రయత్నం చేయండి తప్ప ఎలా అయినా ఫినిష్ చేయాలి అని చెప్పి టార్గెట్స్ మాత్రం పెట్టుకోకండి. ఖచ్చితంగా పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇది మైండ్లో పెట్టుకోండి. అలాగే నైట్ జర్నీస్ చేయడం కానివ్వండి, జర్నీస్లో నైట్ జర్నీస్ అయినా సరే, మీరు డే టైం జర్నీస్ చేస్తున్నా సరే మీతో పాటు తీసుకెళ్ళిన థింగ్స్ అన్నీ కూడా మీరు ఏవైతే తీసుకెళ్లారో అవన్నీ క్యారీ చేస్తున్నారా లేదా, ఏదన్నా మిస్ అయ్యారా అనేది మీరు స్టార్ట్ అయ్యే ముందు చెక్ చేసుకోండి. అలాగే ప్రతి చోట కూడా మీరు అన్నీ తీసుకెళ్లిన వస్తువులు తీసుకెళ్తున్నారా లేదా, ఏదన్నా ఎక్కడైనా వదిలేసారా అనేది మాత్రం ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి. విలువైన వస్తువులు కూడా కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే రిలేషన్షిప్లో హ్యాపీగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది లవ్ రిలేషన్షిప్పే కానివ్వండి, పెళ్ళైన వాళ్ళే కానివ్వండి, ఎవరైనా సరే ఖచ్చితంగా దాన్ని బ్రేక్ చేసుకోవాలని చెప్పి చూస్తారు. మనం ఎంత ట్రై చేసి వాళ్ళని నమ్మి ఇంకా ప్రేమను పెంచుకొని వాళ్ళకి ప్రేమను పంచుతూ, ఎఫెక్షన్ పంచుతూ, వాళ్ళ దగ్గర నుంచి సేమ్ వేలో లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ ఎంత ట్రై చేసినా, ఎంత 100% ఎఫర్ట్స్ పెట్టి ఆ రిలేషన్ నిలబెట్టుకోవాలి, బ్రేక్ చేసుకోకూడదు, ఆ పర్సన్ అంటే నాకు చాలా ఇష్టం ఉంది అని మీరు ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఎంత అనుకొని ట్రై చేసినా కానీ వాళ్ళ బిహేవియర్లో ఎలాంటి చేంజెస్ రాకపోవడం వల్ల ఒక క్రాస్ రోడ్లో ఉంటారు. అంటే మనకంటూ ఇంపార్టెన్స్ లేకపోయినా, ప్రయారిటీ లేకపోయినా, లవ్ అండ్ అఫెక్షన్, అండర్స్టాండింగ్ ఈ రిలేషన్లో లేకపోయినా ఇంకా ఎందుకు నేను వీళ్ళతో కలిసి ఉంటున్నాను, ఏదో జస్ట్ ఒక ఫ్లాట్ మేట్స్, రూమ్ మేట్స్లో అన్నట్టుగానే ఉంటున్నాం తప్ప ఇద్దరి మధ్యలో కనీసం కాన్వర్జేషన్ ఉండట్లేదు, కలిసి తినే ప్రయత్నం కూడా చేయట్లేదు, తినడానికి కూడా వేరే వాళ్ళు మన పార్ట్నర్ మనతో ఇష్టపడట్లేదు. ఏది అడిగినా కానీ దాటేసే ప్రయత్నంలో తిరిగి మనల్ని బ్లేమ్ చేస్తున్నారు తప్ప దీనికి ఒక సొల్యూషన్ అంటూ లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ఖచ్చితంగా ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. కానీ డెసిషన్ తీసుకుని నేను సర్వైవ్ అవ్వగలుగుతానా లేదా, కొంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు సింగిల్ మదర్స్ అయితే నేను ఏం చేయాలి, నాకంటూ ఇన్కమ్ సోర్స్ లేదు, నేను సర్వైవ్ అవ్వగలుగుతానా లేదా, లేకపోతే ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయిన వాళ్ళు నేను వీళ్ళు లేకుండా అసలు ఉండగలనా, బ్రతకగలనా, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలనా అనే డౌట్స్తో, అంటే ఈ రిలేషన్లో ఉండాలా లేదా, ఉంటే ఇంకా ఏం ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, ఇన్ కేస్ బయటకు వస్తే నేను ఏ కాన్ఫ్లిక్ట్స్, ఏ ఛాలెంజెస్ ఫేస్ చేసి నేను సర్వైవ్ అసలు అవ్వగలనా లేదా,
హ్యాండిల్ చేయగలనా లేదా ఈ పెయిన్స్ అండ్ సిచ్యువేషన్స్, ఇలా ఒక క్రాస్ రోడ్లో ఉండి విపరీతమైన స్ట్రెస్తో ఆలోచిస్తూ ఉంటారు. టెంపరీగా అయినా సరే, పర్మనెంట్గా అయినా సరే, ఎవరితో అయితే కలిసి ఉంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి విడిపోవాలని చెప్పి డెసిషన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ తీసుకునే ప్రయత్నంలో కూడా చాలా కన్ఫ్యూజ్కి లోనవుతూ ఉంటారు. అంటే మేబీ తొందరపడుతున్నానా, లేకపోతే ఇంకా ఇక్కడే ఉండి ఇంకెన్ని రోజులు నేను బాధపడాలి, ఇలా మీలో మీకే కొంచెం అంతర్మదనం అంటారు కదా, అలా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. మీ లోన్స్ ఖచ్చితంగా ఈ వీక్లో అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా చాలామంది కొంత రోజులుగా కూడా ట్రై చేస్తూ ఇంకా వద్దులు అనుకున్న వాళ్ళకు కూడా సడన్గా ఫోన్ చేసి ఆఫర్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు లోన్స్ పరంగా. అలాగే ఎవరికైనా డబ్బులు ఇచ్చుంటే కనుక అవి తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం, అలాగే మీకు మనీ పరంగా కూడా సహాయం చేసే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కొంచెం హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదా అనుకోకుండా ఏదో ఖర్చు వచ్చింది, దానికి సంబంధించిన ఏదైనా సరే, ఇంకా నాకు ఎవరు లేరు, ఎవరు సపోర్ట్ చెయ్యరు అన్న టైంలో అనుకోకుండా ఏదో ఒక విధంగా మనీ పరంగా మిరాకిల్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రిలేషన్లో ఉన్న వాళ్ళు మీ దగ్గర నుంచి ఏదో దాస్తున్నారు, ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, ప్రతిదీ కూడా మన దగ్గర ఏదో దాస్తూ వస్తున్నారు అనే అంశం ఏదైతే ఉందో అది హైలైట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మేబీ కొత్త పరిచయాల వల్ల కావచ్చు, కొత్త పరిచయాలు కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. డ్రీమ్ హోమ్కి సంబంధించి, అలాగే ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు చాలామంది ఈ వీక్లో దానికి సంబంధించిన ప్లాన్స్, మీటింగ్స్కి లేకపోతే ఏదైనా అకేషన్స్కి అటెండ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చూసుకుంటే చాలా అద్భుత ఫలితాలు కనిపించబోతున్నాయి. బట్ పర్సనల్ స్ట్రెస్ని బిజినెస్ మీద పడకుండా చూసుకోండి. మీరు ఏది మేనిఫెస్ట్ చేసినా కానీ, ఇన్ కేస్ మరి ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి మీరు ఏది మేనిఫెస్ట్ చేసినా కానీ అది జరిగి తీరుతుంది. ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్ కానివ్వండి, లేకపోతే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఏదైనా సరే, వీసాలకి సంబంధించిన శుభవార్తలు వినడం, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, కొత్త జాబ్ అవకాశాలు కానివ్వండి, జాబ్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి, ఏదైనా సరే చాలా అనుకూలంగా ఉండబోతుంది. బట్ పర్సనల్ లైఫ్లో స్ట్రాంగ్గా ఉండి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.